ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఇంకెప్పుడా అనుకుంటున్న వేళ కమలదళం మొత్తానికి కథన రంగంలోకి దూకుంది. కార్పొరేట్ బాంబింగ్ పేరుతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి మాస్ ఎంట్రీ ఇచ్చారు. అంతా ఒకేసారి ఉత్తరాది రాష్ట్రాల్లో చేసే తరహాలో కార్నల్ మీటింగ్స్ నిర్వహించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇది కంటిన్యూ అవుతుందా లేక ఒక్క రోజుకి పరిమితం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే జూబ్లీ హిల్స్ గెలుపును కిషన్ రెడ్డి ఒక్కరే తన భుజాలపై మోస్తున్నారట. ఇతర నేతలంతా గిరిగీసుకుని ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్క్ ప్రచారాన్ని తెలంగాణలోనూ చేపట్టి ప్రజలకు చేరువవ్వాలని ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ ప్రచారంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లంతా పాల్గొన్నారు. పోలింగ్ బూత్ డివిజన్లను 78 శక్తి కేంద్రాలుగా విభజించుకుంది బీజేపీ. ఒక్కో శక్తి కేంద్రంలో 6 నుంచి 8 పోలింగ్ బూత్లున్నాయి. ఏ పోలింగ్ బూత్ లో ఎవరు ప్రచారంలో పాల్గొనాలి అనే అంశంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాబితా సిద్ధం చేయగా దాని ప్రకారం క్యాంపెయిన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ బైపోల్లో కమలదళం కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారిగా కార్పెట్ బాంబింగ్ కార్యక్రమం నిర్వహించింది. కుండపోత వర్షానికి క్లౌడ్ బరస్ట్ అన్నట్లుగా రాజకీయాల్లో ఒక్కసారిగా అలాంటి ప్రభావవంతమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారట. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని బీజేపీ నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్స్ 40 మందితో పాటు రాష్ట్ర నేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ప్రచారంలో వెనుకబడ్డారు అనే ఆరోపణలు పటాపంచలు చేసినట్లయిందంటున్నారు కమలం పార్టీ నేతలు. సరే, ఇది అలా ఉంచితే జూబ్లీహిల్స్ బైపోల్ కమలం పార్టీ గెలుపు బాధ్యతను కిషన్ రెడ్డి ఒక్కడే తన భుజాలపై మోస్తున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నా ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడింది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్ రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతుందట. దీంతో కిషన్ రెడ్డి ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి మార్గదర్శనంలోని ఎన్నికల ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు పలు కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించి ప్రచారం చేపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి 25,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కూడా ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వడంతో ఈసారి ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చూపడంతో పాటు గెలుపు వాకిట నిలిచే అవకాశాలు కొట్టి పారేలేమని కమలం నేతలంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు అన్ని కిషన్ రెడ్డి భుజాలపై ఉన్నాయి. ఇదే అంశంపై ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు ఎలాంటి బాధ్యత లేదని, పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదేనని చెప్పుకొచ్చారు. అయితే జూబ్లీహిల్స్ టికెట్ విషయంపై కిషన్ రెడ్డి, రామచంద్రరావుల మధ్య వార్ నడిచిందనే ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి ఫైనల్ చేసిన అభ్యర్థిని రామచంద్రరావు తిరస్కరించడంతో ఆ పంచాయతీ కాస్త హైకమాండ్ కు చేరినట్లుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థి అంశంలో ఎన్ని ప్రచారాలు జరిగినప్పటికీ ఫైనల్ గా కిషన్ రెడ్డి పంతమే నెగ్గిందనే టాక్ నడిచింది. ఏమైనా కిషన్ రెడ్డికి ఈ బైపోల్ ప్రతిష్టాత్మకంగానే మారనుంది. అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు పార్టీ అన్ని బాధ్యతలు కిషన్ రెడ్డిపైనే మోపడం వెనుక ఏం జరిగిందనే టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలంటే జూబ్లీహిల్స్ విజయంతో నాంది పలకాలని పార్టీ నాయకత్వం చెబుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అంతంతే. బీఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. దీంతో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీలో బీజేపీ జెండా ఎగురవేయాలని క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారట. జీహెచ్ఎంసీలో రాష్ట్రంలో బీజేపీ కుర్చీ దక్కించుకోవాలంటే జూబ్లీహిల్స్ లో విజయం సాధించాలని నేతలు భావిస్తున్నారట.